హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ టేస్టీ రాగి దోశలు అయితే మనం ఈరోజు రెడీ చేసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు అటుకులు, రాగులు, అదేవిధంగా మనకి గోధుమలు కావాలి ఫ్రెండ్స్. వీటిని మనం మూడింటిని కూడా మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండి అనేది ఈ విధంగా వాటర్ వేసి కలిపి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండి అనేది ఒక 1 అవర్ పాటు నానితే చాలా చక్కగా ఉంటుంది. మజ్జిగ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది అన్నమాట, చలవ చేస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి మిశ్రమాన్ని మనము 1 అవర్ తర్వాత ఈ విధంగా దోశ అయితే వేసుకోవచ్చు. ఈ దోశలు అనేవి చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్, చాలా మంచిది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఏమీ రెడీ చేయనటువంటప్పుడు ఈ దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసేయండి ఎలా ఉందో, అసలు ఫైనల్ టచ్ ఫినిషింగ్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే మీరు చూసేసేయండి. దోశ అయితే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది దోశ అయితే. పచ్చిగా కాకుండా చక్కగా కాల్చుకుంటే అది కూడా దోశ అనేది మంచి కలర్ వస్తుంది. అలాగే కాస్త క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి మనము దోశ వేసుకుంటూనే చట్నీ అనేది రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కొబ్బరి చట్నీ అనేది రెడీ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ చట్నీ అనేది రెడీ అయిపోయిందనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ దోశలు అనేది చాలా హెల్దీ ఫ్రెండ్స్. బాబు గారు కూడా తింటారంట, మా వారు అంటూ ఉంటారు. మంచిదే, తింటే అందరూ ఇష్టపడరు కానీ ఇష్టపడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి ఇందులోకి నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. ఏ చట్నీ ఇంట్లో మనం అప్పటికప్పుడు దీనికోసం రెడీ చేయాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి కారంలోకైనా బాగుంటుంది, ఎటువంటి పొడులు ఉన్నా కూడా బాగుంటుంది.